ఈ వేసవిలో ఎంతో చలువ చేసేటువంటి పెసరపప్పు పచ్చికారం పప్పు అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మాత్రం పల్చగా ఉంటే ఆరిపోయిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుందండి. ఇది ఎలా చేయాలి, దీనికి ఏమేమి కావాలి అనేది మనం వీడియోలో చూద్దాము. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఎంతో చలువ చేసేటువంటి పెసరపప్పు పప్పుచారండి. దీన్ని పచ్చికారంతో చేద్దాము. పెసరపప్పుగా కానీ పప్పుచారుగా కానీ మనం చేసుకోవచ్చండి. నేను దానికోసం అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను. దీనిని 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత దానిలోకి అరకప్పు పెసరపప్పుకి 2 కప్పులు వాటర్ పడుతుందండి. దీనిలోకి ఒక చిటికెడు పసుపు ఉడికిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసాము. అది కొంచెం ప్రెజర్ తగ్గాలి. ఈ లోపల మనం పప్పులోకి వేసుకోవడానికి పచ్చికారం రెడీ చేసుకుందామండి. దానికోసం నేను ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసాను. అలాగే ఒక 5 పచ్చిమిర్చి కూడా వేసానండి. కొంచెం జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉంటుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. పెసరపప్పులోకి ఉప్పు చాలా తక్కువ పడుతుందండి. తర్వాత మనం టేస్ట్ని అడ్జస్ట్ చేసుకున్నాము. దీన్ని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని మనం మిక్సీలో వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. అందుకోసం మనం స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకున్నాము. దీన్ని నేతితో కూడా పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే నేను ఆయిల్ వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం వేడవనివ్వాలి. ఆయిల్ వేడైందండి. దాంట్లోకి మనం తాలింపు గింజలు వేస్తున్నాము. ఆవాలు కొంచెం చిటపట్లాడనివ్వాలి. ఆయిల్ కాగిందండి. దాంట్లోకి ఒక ఎండుమిరపకాయ వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. తాలింపు గింజలు వేగాయండి. ఇప్పుడు మనం దాంట్లోకి ముందుగా కట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 2 వేస్తున్నాను. ఈ పప్పులోకి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు వేగుతున్నాయండి. దాంట్లోకి ఒక 2-3 వెల్లుల్లిలా దంచి వేస్తున్నాను. పెసరపప్పు కూడా ఆవిరిపోయిందండి. దీన్ని బాగా మెత్తగా ఉడికింది. మనం పప్పు గుత్తితో కూడా అవసరం లేదు. మనం ఇలా గంటెతోటి మనం కదిలిస్తే స్మూత్ పేస్ట్ అయిపోతుందండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక 2 టమాటోస్ అండి ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. అవి కూడా కొంచెం మగ్గనివ్వాలి. ఇందాక మనం పచ్చికారంలో కొంచెం ఉప్పు వేసామండి. ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేద్దాం ఇందులో. ఈ టమాటోస్ ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయండి. దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకు అండి. కరివేపాకు ముందుగా వేస్తే స్మెల్ అంత బాగోదండి, వేగిపోతుంది. కర్రీలో మంచి సువాసన రావాలంటే ఇలా మధ్యలో వేస్తే చాలా బాగుంటుందండి. తర్వాత పచ్చిమిర్చి, కారం ఇది కూడా కొంచెం వేగనిద్దాము. టమాటాలు మగ్గినాయండి. ఇందులోకి మనం పెసరపప్పు వేద్దామండి. ఇలాగే ఉంచి కొంచెం నిమ్మరసం కలుపుకుంటే పప్పులాగా ఉంటుందండి. అలా కాకుండా మనం చారులాగా తినాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవాలండి. పప్పు చిక్కదనానికి మీకు సరిపోయినంతగా మనం వాటర్ పోసుకోవాలి. పెసరపప్పు ఆరిపోతే కొంచెం గట్టిపడే స్వభావం ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేద్దామండి. నేనైతే ఇంకో గిద్ద పోస్తున్నాను. ఒక 4-5 నిమిషాల పాటు మూత పెట్టేసి దీన్ని మగ్గనిద్దామండి. కొంచెం తుకతుక ఉడుకుతున్నట్లుగా వస్తే బాగుంటుంది. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. ఆఖరిలో మనం కొంచెం నిమ్మరసం కలపాలండి, పులుపు అడ్జస్ట్ చేసుకోవడం కోసం. పెసరపప్పు ఊరికే అడుగంటుతుందండి కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. పప్పు ఉడికిందండి. ఒకసారి ఇలా కలగట్టేసుకొని దీంట్లోకి మనం పులుపుకి తగ్గట్టుగా మనకి ఎంతైతే పులుపు పడుతుందో దానికి సరిపడి నిమ్మరసం కలుపుకోవాలి. నిమ్మరసం వద్దనుకున్న వాళ్ళు చింతపండు కూడా వేసుకోవచ్చండి. నేనైతే నిమ్మరసం కలిపాను. ఒకసారి ఇలా కలగట్టేసేసుకొని
కొంచెం కొత్తిమీర చల్లుకొని మనం దీన్ని డిష్ అవుట్ చేసుకోవచ్చండి. థిక్గా ఉంటేనేమో మామూలుగా పప్పులాగా వాడుకోవచ్చండి. కొంచెం వాటర్గా వేసేసుకుంటే చారులాగా వాడచ్చండి. ఈ వేసవిలో తాపానికి చక్కగా చలువ చేస్తుందండి వంటికి. ప్రతి ఒక్కరు కూడా ఈ రెసిపీని చేసుకొని ఈ వేసవిని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.